స్పెషల్ బీరకాయ బఠానీ టమాటా చారు. అవునా, దీనికి ఏమేమి కావాలి? దానికి మొదలు పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కొత్తిమీర, మెంతి, బీరకాయ, తర్వాత బఠానీలు. ఇది ఉడకబెట్టిందా? ఉడకబెట్టేసిన. మరి ఇదేంటి? అది టమాటా చారు ఉడకబెట్టేసిన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసిన, ఆయిల్ పోసేసిన. ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత కర్రీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. మనం కర్రీకి మిరపకాయలకి ఎంత సరిపోతుందో అంత వేసుకొని అవి మగ్గిన తర్వాత పసుపు, ఆనియన్స్, కొత్తిమీర వేస్తున్నారా? కొత్తిమీర, కరివేపాకు రెండు మిక్స్ వేసేసి తర్వాత బీరకాయలు వేసేయాలి. మరి బఠానీ ఇప్పుడు దీంతో పాటు బఠానీలు కూడా వేసేస్తా. మనము బీరకాయలకు సరిపోయేంత బఠానీలు చూసి వేసుకోవాలి. ఆల్రెడీ బఠానీలు ఉడికినాయి కాబట్టి కుక్కర్లో ఒక విజిల్కైతే సరిపోతుంది. బీరకాయ బఠానీల కర్రీ ఒక విజిల్ తర్వాత రెడీ అయిపోతుంది. అందరు ఏం చేస్తున్నారండి? మీ ఇంట్లో వంటలు అయిపోయాయా? తిన్నారా? ఈరోజు ఏం స్పెషల్ మీరు కమెంట్ బాక్స్ లో పెట్టండి.
వర గమన నిన్ను చూసి ఆగగలనా. నా కోడలు పిల్లతో ఈరోజు వంట చేసేస్తున్నా. అత్త కోడళ్ళం కలిపి ఈరోజు మా వంట. వ్యూవర్స్ అందరూ మా ఇంటికి తప్పక రండి, ఓకేనా? ఇన్ని స్పెషల్స్ మీకు ఏదంటే అది చేస్తాం. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేసిన ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్క? ఇప్పుడు టమాటా చారు టమాటా చారు. బీరకాయ బఠానీ అయిపోయిందా? అయిపోయింది. విజిల్ తీసి వేయడమే. అంతలోపు టమాటా చారు చేసుకుందాము. ఓకే. ఆయిల్ పోసినాం కదా, ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత అందులో మిరపకాయలు వేసి ఉడకబెడతాం. కానీ ఒక 2-3 మిరపకాయలు, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, కొత్తిమీరాకు, తర్వాత టమాటాలు ఉడకబెట్టేసుకొని పిండేసుకోవాలి. ఆ వాటరు చేసుకోవాలి, లేదా గ్రైండర్ తోటైనా గ్రైండర్ పట్టేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇది బాయిల్డ్ అయిపోతే అయిపోతుంది. అందులో కొద్దిగా అవసరం అనుకుంటే ఉప్పు, కారం కొంచెం లైట్గా. ఓకే. ఫస్ట్ వేసేస్తారా అది బాయిల్ చేసినప్పుడు? ఇప్పుడు వేసేస్తా. ఓకే. ఎందుకంటే మిరపకాయలు కొంచెం తక్కువ వేసుకొని ఉప్పు, కారం వేసుకున్నా బాగుంటుంది. తర్వాత కొద్దిగా నూనె పొడి, ఎందుకంటే చిక్కదనం టేస్ట్ అన్ని విధాలా బాగుంటుంది నూనె పొడితో. కొంచెం నూనె పొడి అంతే. కాసేపు మరిగిన తర్వాత లాస్ట్ కొంచెం ధనియాల పొడి వేసేసుకొని దించేసుకోవడమే. కొంతమంది నూనె పొడి తినరు కదా, తినకపోతే ధనియాల పొడి వేసుకోవచ్చు, లేదా అది కూడా వేసుకోకుండా ఊరుకోవచ్చు. అంతే. లైట్ గా నూనె పొడి, ధనియాల పొడి వేసుకుంటే బాగుంటది. ఓకే. అయిపోయిందట? అయిపోయింది. బీరకాయ బఠానీ రెడీ. టమాటా చారు కొద్దిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వాలి. ఓకే. 5 minutes. ఇప్పుడు తినేయడమేనా? అంతే కదా. ఓకే. Like, share, Subscribe. Bye bye.